ఈ సమయంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నంబర్ 153. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. మరొక మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్ల మా ఎదుట ఉంటుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో ప్రభు బల్లలో పాలు పొందటానికి సహాయము చేయండి. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నాం. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి పరిశీలించుకోవటానికి సహాయం చేయండి. ఆరాధించిన వారందరిని బట్టి వందనాలు. ఎవరైతే ఆరాధించలేకపోయారో సమయాన్ని బట్టి మీరే కృప చూపించి కనికరము చూపించమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు బల మా ఎదుట ఉంటుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనము చదువుకున్నటువంటి భాగము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాం. 19. ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఇంగ్లీష్లో రాయబడినట్టు మాట డేవిడ్ రికవర్డ్ ఆల్, అంటే ఏది తక్కువ కాకుండా అన్నీ కూడా రక్షించుకున్నాడు. అంటే ఇది మనం ఏం చూపిస్తూ ఉందంటే, రికవర్ అంటే మరలా సమకూర్చుకొనుట. అంటే మొదటిసారి తప్పిపోయాడు, మొదటిసారి పోగొట్టుకున్నాడు. అయితే దేవుని కృపను బట్టి మరలా ఆయన సంపాదించుకోగలుగుతూ వచ్చాడు. సమస్తమును కూడా సంపాదించుకున్నాడు. అనేక సందర్భాల్లో మన జీవితంలో మనం చూస్తే మనం చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. దావీదు కూడా తన యొక్క తప్పిదమును బట్టి పొరపాటును బట్టి కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియని కారణాన్ని బట్టి తను కూడా ఎన్నో నష్టపోతూ వచ్చాడు, మరి ఎన్నో కోల్పోయాడు. అయితే దేవుని కృపను బట్టి మరలా ఆయన సమస్తమును కూడా రక్షించుకుంటూ వచ్చాడు. విశ్వాస జీవితంలో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనము కూడా చాలా సందర్భాల్లో కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్ని కోల్పోతూ ఉంటాం. అయితే దేవునిని మనము కోరుకున్నప్పుడు, దేవుని వైపు మనము తిరిగినప్పుడు దేవుడు మరలా సమస్తాన్ని కూడా మనకు సంపాదించుకునేటువంటి వారముగా మనం ఉంటాం. దావీదు జీవితంలో మనము చూస్తే మొట్టమొదటిగా ఆయన ఏం కోల్పోయాడు, తిరిగి ఏం సంపాదించుకున్నాడనే విషయం మనం చూస్తే కనుక 51వ కీర్తన 12వ వచనం చదువుదాం. 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఇక్కడ మరలా అనే మాట ఏంటంటే మనకేం చేస్తుందంటే రికవర్ అంటే తిరిగి సమకూర్పును చూపిస్తూ ఉంది. అంటే మరలా అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు ఉంది కానీ దాన్ని ఇప్పుడు ఏమైపోయాడు, కోల్పోయాడు. అయితే ఇప్పుడు మరలా దాన్ని తిరిగి పొందుకోవడానికి ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు.
కాబట్టి మనం కూడా విశ్వాస జీవితంలో ఎన్నో సందర్భాల్లో కొన్ని కోల్పోతుంటాం. మన సొంత ప్రయత్నాలను బట్టి, మన సొంత విధానాలను బట్టి, మన ఆలోచనలను బట్టి, కొన్ని సందర్భాల్లో అంచనా లేని కారణాన్ని బట్టి కూడా మనము తప్పిపోయేటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ దావీదు యొక్క ఆశ ఏంటంటే, నీ రక్షణ ఆనందము మరలా నాకు మరలా పుట్టించుము. అంటే దావీదు కొన్ని పరిస్థితులను బట్టి రక్షణలో ఉన్న ఆనందాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే కోల్పోయినటువంటి వాడిగా ఉంటూ వస్తున్నాడు. చూడండి, ఆరంభ దినాల్లో అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. కాబట్టి ఆరంభ దినాల్లో ఆదిమ సంఘమైనటువంటి ఈ సంఘం ఏం చేస్తూ ఉందంటే, ఎట్లా వారు ఆహారం పుచ్చుకుంటున్నారంట? ఎలాగ ఆహారం పుచ్చుకుంటున్నారు? ఆనందముతో, నిష్కపటమైన హృదయముతో. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనము పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని తిరిగి మనం సంపాదించుకోవాలి. అప్పుడు ఆహారం పుచ్చుకోవాలి కదా. ఆరంభ దినాలు ఏం చేస్తున్నారు? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోను. కాబట్టి తిరిగి సమకూర్చబడకుండా మనం ప్రభు బల్లలో పాలు పొందకూడదు. తిరిగి సమకూర్చబడిన తర్వాత ఆ ఆనందమును మనం పొందుకున్న తర్వాత అప్పుడు ప్రభు బల్లలో మనము స్వేచ్ఛగా పాలు పొందగలం. కొన్ని సందర్భాల్లో రక్షణలో ఉన్న ఆనందము మనం కోల్పోతూ ఉంటాం. దేనికోసం కోల్పోతూ ఉంటామంటే, చిన్న చిన్న వాటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుడిచ్చేటువంటి ఆనందమును, ఆ రక్షణలో ఉన్న సంతోషము, ఆనందాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. క్షణమాత్రం ఉండేటువంటి సంతోషాల కోసం, ఆనందాల కోసం దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని మనము కోల్పోయే వారంగా ఉంటున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు మరలా మనకు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనకు చాలా పరిచయమైనటువంటి మాట. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడ మనం ఆనందించాలి? ఈ లోక సంబంధమైన వాటిలోన, లేకపోతే భౌతిక సంబంధమైన వాటిని బట్టి మనం ఆనందించాలా అంటే ఎక్కడ మనం ఆనందించాలి? ప్రభువునందు, ప్రభువులో మనం ఆనందించాలి. ప్రభువులో దేవుడు మనకు చాలా చాలా ఆశీర్వాదములు ఉంచాడు. వాటిని బట్టి మనము ఆనందించే వారంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి బట్టి మనం ఆనందించకుండా ఈ లోక సంబంధమైన వాటిని బట్టి మనం ఆనందించే వారంగా ఉంటాం. మనం ఆరాధన వర్తమానంలో మనం చూస్తూ వచ్చాము కదా. వారు సృష్టికర్తను మర్చిపోయినారు, దేవుడు చేసిన గొప్ప ఉపకారములు మర్చిపోయారు. అయితే ఆ ఫలభరితమైనటువంటి భూమిని బట్టి వారు సంతోషించి ఆనందించి ప్రభువును సేవింపగానోళ్ళతో వచ్చారంట. అంటే ప్రభువును సేవించలేకపోతూ వచ్చారు, ప్రభువులో ఆనందించలేకపోతూ వచ్చారు. కాబట్టి మన జీవితాల్లో మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాల కొరకు ప్రభువులో ఉన్నటువంటి ఆనందమును, సంతోషమును మనము కోల్పోతూ వచ్చాం. శత్రువు చేసే పని ఏంటంటే, మనము ప్రభువులో ఆనందించకుండా, దేవునిలో మనం సంతోషించకుండా, ఆత్మీయమైన విషయాల్లో మనం సంతోషించకుండా ప్రభు ఏం చేస్తూ ఉంటాడు? సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రభువులో ఆనందించకుండా అనేకమైన పరిస్థితులు మనకు అనుమతిస్తూ ఉంటాడు. అనేకమైన పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. దావీదు జీవితంలో ఆయన కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి బట్టి సంతోషించకుండా ఈ భూ సంబంధమైన వాటిని బట్టి సంతోషించాడు. ఈ భౌతిక సంబంధమైన వాటిని బట్టి సంతోషిస్తూ వచ్చాడు. అందుకే ఏమైపోయాడంటే రక్షణలో ఉన్న ఆనందాన్ని కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు కదా. చాలా సందర్భాల్లో మనం కూడా ఈ లోక సంబంధమైన వాటిలో మనం ఉంటూ, ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో మనము నివసిస్తూ దేవుణ్ణి బట్టి సంతోషించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే కొత్త నిబంధనలో ఒక కుటుంబం ఉంది. దాని విషయమై చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం మనకు పరిచయమైనటువంటి కుటుంబమే. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? 34వ వచనం.
అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎవరైనా చెరసాల అధికారి కదా. చెరసాల అధికారి ఏం చేశాడంట? మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను కదా. ఎంత సంతోషంగా ఉన్నాడంటే తన ఇంటి వారందరితో కలిసి ఆనందిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు, శీల వారిని ఏం చేశాడంటే ఇంటికి తీసుకొచ్చాడంట కదా. మనం ఎరుగుదము. మరి ఈ చెరసాల అధికారి ఆయన ఆ చెరసాల భద్రం చేస్తున్నప్పుడు, వారిని కనిపెడుతున్నప్పుడు మనం ఎరుగుదము మధ్యరాత్రిలో వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడుచు ప్రార్థిస్తూ ఉన్నారు. ఖైదీలందరూ వింటున్నారు. ఆ సమయంలో ఆ చెరసాల మొత్తం ఏమైందంట? చెరసాల పునాదులు అదిరిపోయినాయి. భూకంపం వచ్చింది. చెరసాలలో ఉన్న ఆ చెరసాల బంధకాలన్నీ ఊడిపోయినాయి. ఇటువంటి కష్ట సమయంలో మరి ఈ జైలు అధికారి ఉన్నాడు. అయితే ఆ సమయంలో పౌలు, శీలాలు వారు చేసినటువంటి పనిని బట్టి ఆయన సంతోషించి ఆనందించి ప్రభువును తెలుసుకున్నాడు. తను తెలుసుకోవడం మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. అప్పుడు తన కుటుంబం అంతా కూడా ఎవరితో సంతోషిస్తున్నారంటే దేవుని ప్రజలతో కలిసి సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు కదా. వాస్తవంగా ఈ జైలు అధికారి చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఒక మంచి అధికారిగా ఉన్నాడు. ఆయన ఎంతో ఆధిక్యతలు ఉన్నాయి. అయితే ఆయన భూ సంబంధమైన వాటిని బట్టి సంతోషించట్లేదు, కానీ దేవుని ప్రజలతో కలిసి తన ఇంటి వారందరితో కలిసి ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషించి ఆనందించేటువంటి వాడిగా ఉంటున్నాడు. లోకంలో చాలా ఉన్నాయి ఆయన ఆనందించడానికి, సంతోషించడానికి చాలా ఉన్నాయి. అయితే వాటిని బట్టి ఆయన సంతోషించట్లే, వాటిని బట్టి ఆయన ఆనందించట్లేదు, కానీ దేవుని ప్రజలతో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి, దేవుని ప్రజలతో ఉన్నటువంటి ఆ యొక్క ఈ యొక్క సహవాసాన్ని బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. అందుకే మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రజలతో మనము సంతోషించే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని ప్రజలను బట్టి మనము ఆనందించే వారంగా మనం ఉండాలి. దేవుని ప్రజలతో ఉన్న సంతోషము, ఆనందము ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు దొరకదు. ఎంత ధనమైనా వెచ్చించి, ఎంత ప్రయాసమైనను పడు, కానీ దేవుని ప్రజలతో ఉన్నటువంటి ఆనందము, సంతోషం మరొక చోట దొరకదు. అందుకే మనము జ్ఞానులను కూడా మనం చూస్తున్నాము కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చారు. ఆ యొక్క నక్షత్రాన్ని వారు అనుసరించి వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఉన్న స్థలములో ఆ నక్షత్రం నిలబడిందో అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? అత్యానందభరితులై కదా, ఆనందం అధికమైంది వారికి. ఆ శిశువును చూసినప్పుడు, యేసు ప్రభు ఉన్నటువంటి ఆ స్థలాన్ని చూసినప్పుడు పశువుల పాకలో ఆనందం ఉంటుందా? పశువుల పాకలో ఆనందం ఉంటుందా? సంతోషం ఉంటుంది అక్కడ? ఏముండదు కదా. అయితే ఈ జ్ఞానులు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే యేసు ప్రభు ఉన్నటువంటి ఆ స్థలాన్ని చూశారో అత్యానంద భరితులు, అంటే ఆనందం ఏమైపోయింది వారికి? ఎక్కువైపోయింది ఆ స్థలాన్ని బట్టి. అంటే వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారు చూడలేదు. వారు చూసింది ఎవరిని చూశారు? దేవుణ్ణి, అంటే యేసు ప్రభు. ఆ శిశువును మాత్రమే వారు చూడగలుగుతూ వచ్చారు కదా. పశువుల పాక అంటే మనం ఎరుగుదము. ఎలా ఉంటుందండి? మంచి స్మెల్ వస్తుంది అక్కడ. 5 నిమిషాలు నిలబెడతామా? నిలబడలేము కదా. మంచి స్థలమా అది కదా. ఆ స్థలాన్ని బట్టి మనం సంతోషిస్తామా అంటే కొన్ని సందర్భాల్లో సంతోషించలేము. అయితే జ్ఞానులు అవన్నీ కూడా మర్చిపోయినారు. ఏమీ కనబడట్లే వాళ్ళకి. ఏం కనబడుతుంది వారికి? ఆ శిశువు మాత్రమే కనబడుతున్నాడు, ఆయన సౌందర్యం మాత్రమే కనబడుతుంది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మనకు ఎవరు కనబడాలా?
మత్తయి సువార్త 19వ అధ్యాయం రాయబడింది, యేసు తప్ప మరెవ్వరు వారికి కనబడలేదు. మనకెవరు కనబడతారు? యేసు ప్రభు తప్ప అందరు కనబడతా ఉంటారు. అందుకే మనకు నిజమైన సంతోషం లేదు, నిజమైన ఆనందము దేవుని మందిరంలో మనం పొందుకోవట్లేదు. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే పరిస్థితులు చూస్తాం, మనుషులను చూస్తాం. ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఫలానా సేవకుడు ఇట్లున్నాడు, ఫలానా వారు ఇట్లున్నారు, ఫలానా కదండి. అందుకే మనం ఆనందించలేకపోతున్నాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి కూడా మనము సంతోషించలేకపోతున్నాం. అయితే నిజమైన ఆనందం మనం ఎప్పుడు పొందుకుంటామంటే పరిస్థితులు ఎప్పుడు మనము చూడకూడదు, మనుషులను మనం ఎప్పుడు చూడకూడదు, వ్యక్తులను మనం ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడైతే వ్యక్తులను పరిస్థితులను మనం చూస్తామో మనకున్న ఆనందాన్ని మనము పోగొట్టుకుంటాం, మనకున్న సంతోషాన్ని పోగొట్టుకుంటాం, మనకున్న ఆత్మీయమైన ఆనందాన్ని పోగొట్టుకుంటాం. అందుకే మనుషుల్ని ఎవరిని కూడా మనము చూడకూడదు. ప్రతి వ్యక్తిలో మనకు ఎవరు కనబడాలా? యేసు ప్రభు కనబడాలి. అందుకే భక్ష్యంకుల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆయన ఎవరిని చూసినా మనుషులను చూడండి కానీ వారిలో ఉన్న యేసు ప్రభుని చూసేవాడంట. రక్షింపబడిన ప్రతి వారిలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి భక్ష్యంకులు ప్రతి వారిలో కూడా ఎవరిని చూసేవాడు అంటే యేసు ప్రభునే చూసేవాడు. అందుకే ఆయన సంఘములో ఉన్నటువంటి వారు అందరూ ప్రాముఖ్యమైన వారే, అందరూ ప్రశస్తమైన వారే, అందరూ ప్రాధాన్యత కలిగిన వారే, అందరూ అవసరమైన వారే. ఎవరు అవసరం లేదనడానికి లేదు కదా. మన అవయవంలో ఫలాంది నాకు అవసరం లేదని మనం చెప్తామండి. కన్ను నాకు అవసరం లేదు, కాలు నాకు అవసరం. మనం ఏమనుకుంటాం? మన అవయవాలన్నీ కూడా చక్కగా ఉండాలి, అన్నీ మంచిగా పనిచేయాలనుకుంటాం. ఏదో ఒక్క అవయవం ధర్నా చేసింది అనుకోండి, నేను అన్నం తినము, ఫాస్టింగ్ ఉంటా, నేను ధర్నా చేస్తానింది అనుకో, మన అవయవాలు సక్రమంగా పనిచేస్తాయా? ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంటుంది అన్నమాట, ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించి పనిచేస్తూ ఉంటాయి. అట్లాగే దేవుని సంఘములో కూడా అన్ని అవయవాలు అవసరమే దేవునికి, అన్ని అవయవాలు దేవునికి అవసరమే. కాబట్టి గుండె ఎంత ప్రాధాన్యమో, మెదడు ఎంత అవసరమో, కన్ను ఎంత అవసరమో, కనబడే అవయవాలు ఎంత అవసరమో, కనబడని అవయవాలు కూడా అంతే అవసరం. కనబడే అవయవాలు ఎంత అవసరమో కనబడని అవయవాలు కూడా అంతే అవసరం దేవునికి. కాబట్టి సంఘంలోనికి మనం వచ్చినప్పుడు వ్యక్తులను చూడకూడదు, పరిస్థితులను చూడకూడదు. మనం ఎవరిని చూడాలా? ప్రభువునే చూడాలా. అప్పుడే మనము ప్రభువులో ఉన్న ఆనందాన్ని మనము కొనసాగించే వారంగా ఉంటాం. కాబట్టి ఈ జ్ఞానులు అక్కడున్న పరిస్థితిని ఏమి చూడలేదు, కానీ ఆ తొట్టిలో, పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి యేసు ప్రభువుని చూసి ఏమన్నారు? వాళ్ళు అత్యానందభరితులైనారట, సంతోషభరితులయ్యారు. ఒకవేళ వాళ్ళు అనుకుంటుండొచ్చు, మేము జ్ఞానులం కదండి, చాలా దూరం నుంచి వచ్చాం, అయితే రాజు అంటే ఎక్కడో అంతఃపురంలో ఉంటాడు కదా అని మొదట ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళారు, అంతఃపురంలోకి వెళ్ళారు. ఇక్కడ ఆయనకు అర్థం కాలేదు. సరే, మొత్తానికి వివరణ తెలుసుకున్నారు. సరే, రావాల్సిన చోటికి వచ్చారు. వచ్చిన తర్వాత పశువుల పాక వాళ్ళకి ఎదురైంది. జ్ఞానులంటే చాలా ఉన్నతమైన వారు కదా, మంచి చదువు చదివినటువంటి వారు, మంచి ఆస్తిపరులు, చాలా ధనం ఉన్నటువంటి వారు, మంచి ఐశ్వర్యవంతులు కదా. అలాంటి వారు ఈ పాకను చూసినప్పుడు వాళ్ళేం దాని విషయమై వారు కంగారు పడలే. ఇదేంటి, ఎక్కడో రాజు అంటే అంతఃపురంలో జన్మిస్తాడు కదా అనుకుంటే పశువుల పాకలో జన్మించాడు కదా అని అనుకోలేదు. వారు ఆ పశువుల పాకను కూడా ఏమనుకున్నారంటే దేవాలయంగా వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అది దేవాలయమే. మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మన దేహము దేవునికి ఏమైంది? ఆలయముగా చేయబడింది. కాబట్టి అది పశువుల పాక అని వారు అనుకోలేదు, కానీ యేసు ప్రభు ఆ స్థలములో ఉన్నాడు కాబట్టి ఆ స్థలాన్ని కూడా వారు ఏమనుకున్నారు? దేవాలయముగా భావిస్తూ వచ్చారు. అందుకే వారు సంతోషించగలుగుతూ వచ్చారు. మన జీవితాల్లో కూడా లోక సంబంధమైన వాటికంటే మనం ఎక్కడ ఆనందించాలా? ప్రభువులో మనము ఆనందించే వారంగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము
12వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏం చేయాలంట? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అది. ఎప్పుడు సంతోషించాలా? 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు సంతోషించాలా? ఎప్పుడు ఆనందించాలా ప్రభువులు అంటే? ఎప్పుడంట? నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆనందించే వారంగా ఉండాలి కదా. మనల్ని చెడ్డ మాట అన్నప్పుడు, మన మీద నిందలు వచ్చినప్పుడు, మనల్ని అవమానపరిచినప్పుడు, మనల్ని హింసించినప్పుడు మనం సంతోషిస్తామా? సంతోషించలేము. భక్ష్యంకులంట తనని ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పెడతారో, ఎక్కువ బాధ పెడతారో వాళ్ళనే ఎక్కువ ప్రేమించేవాడంట, వాళ్ళని ఎక్కువగా ప్రేమించేవాడంట కదా. మనల్ని బాధ పెట్టేవారు, కష్టపెట్టేవారు మనకు ఎదురుగా వచ్చారనుకోండి, మనం వాళ్ళతో సమాధానంగా మాట్లాడతామా? వాళ్ళతో ప్రేమపూర్వకంగా మాట్లాడతామా? సంతోషంగా మాట్లాడతామా? భక్ష్యంకులు ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పెట్టారో వాళ్ళనే ఎక్కువగా ప్రేమించాడంట. అందుకే వారు తప్పులు తెలుసుకొని, వారి పొరపాట్లు తెలుసుకొని మరలా ఆయన దగ్గరికి వచ్చారు. ఒకసారి బీజే పాలంగులని పెద్ద ఆయన మంచి ట్రాన్స్లేటరు, తర్వాత మంచి పాటలు రాసేవారు, తర్వాత ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమేవారు అనే పాట కూడా ఆయన రాశారు. సరే, కొన్ని పరిస్థితులను బట్టి ఆయన భక్ష్యంకులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఆయన బెల్లి గ్రామాంకులకి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళంట, మంచిగా ట్రాన్స్లేషన్. ఒకసారి ఎక్కడో మీటింగ్లో కలుసుకున్నారంట. భక్ష్యంకులు చూసి చాలా సంతోషపడ్డాడంట. వెళ్ళి క్షమాపణ అడిగాడంట. బ్రదర్ క్షమించండి, తప్పయిందంటే భక్ష్యంకులు చెప్పిన మాట ఏంటంటే, నీకోసము హెబ్రోన్ గేట్లు 24 గంటలు కూడా తెరిచే ఉంటాయి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు కదా. నన్ను విడిచిపోయినావు కదా, ఇంకెప్పుడు మందిరానికి రావద్దని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు? 24 గంటలు నీ కొరకు హెబ్రోన్ గేట్లు తెరిచే ఉంటాయి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఆయన చాలా సంతోషపడ్డాడంట. నిజంగా నన్ను చూస్తే తిడతాడేమో, లేకపోతే నన్ను చూస్తే వ్యతిరేకంగా మాట్లాడతాడేమో అనుకున్నాడంట ఆయన మనసులో. కానీ ఈ మాట ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే ఆయన సంతోషంగా మరలా తిరిగి హెబ్రోన్కి వచ్చాడంట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే మనల్ని నిందించి అవమానపరిచి చెడ్డ మాటలు ఎలా పలుకుతారో, అబద్ధాలు ప్రకటిస్తారో, అప్పుడు మనం ఏం చేయాలా? సంతోషించి ఆనందించాలంట. అప్పుడు పరలోకంలో మీ బహుమానము అధికమవుతుందని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా జీవితంలో మనము ప్రభువును బట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. 84వ కీర్తన 2వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 84 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. చూసారా, శరీరం ఏం చేస్తుందంట? ఆనందముతో కేకలు వేస్తుందంట కదా. నీ హృదయం ఎప్పుడైనా, నీ శరీరం ఎప్పుడైనా ఆనందపడిందా? కేకలు వేసిందా? ఈరోజు ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆనందపడిందా? సంతోషపడిందా? నీ శరీరం ఎప్పుడైనా నీకు చెప్పిందా? ఈరోజు ఆదివారం ప్రభుదినం, త్వరగా లేవు, త్వరగా దేవుని ప్రజలతో కలిసి ఆనందించాలా, సంతోషించాలా? ఎప్పుడైనా నీ హృదయం కానీ నీ శరీరం కానీ కేకలు వేసిందా? శరీరం అంటది, మన శరీరము, ఈరోజు ఆదివారం కదా, ఒక అరగంట పడుకున్నా తప్పు లేదు, ఒక అరగంట రెస్ట్ తీసుకో, వారమంతా అలసిపోయావు కదా, పనికి వెళ్ళావు కదా, ఇటుపోయావు కదా, అటుపోయావు కదా, ఆదివారం ఒక అరగంట ఆలస్యం అయితే ఏమవుతుంది? నీ శరీరము నా శరీరం బహుశా ఇలా చెప్తుందేమో. కానీ ఇక్కడ కీర్తనకారుడు రాసిన రచయిత ఎవరంటే కోరాహు కుమారులు రచించారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును, రెండు, హృదయం సిద్ధంగా ఉంది, శరీరము కూడా. మనకు ఒకటి సిద్ధం ఉంటే ఒకటి సిద్ధం ఉండదు కదండి. శరీరం ఉంటే ఆత్మ ఉండదు, ఆత్మ ఉంటే శరీరం సిద్ధంగా ఉండదు. కానీ కోరాహు కుమారులు చెప్తున్నారు,
ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు జీవము గల దేవుని దర్శించాలా, నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నదంట. కాబట్టి ఇటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు కోల్పోయాడు, అయితే మరలా ప్రభు యొద్దకు వచ్చి అడుగుతున్నాడు, ఈ రక్షణలో ఉన్న ఆనందాన్ని మరలా నాకు పుట్టించమని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో మనం ఒకవేళ రక్షణలో ఉన్న ఆనందాన్ని కోల్పోయామో, అయితే మరలా ఈ దినము ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా రక్షణ ఆనందము నాకు మరలా కలుగజేయము, చిన్న చిన్న వాటికి రక్షణలో ఉన్న ఆనందాన్ని కోల్పోయాను, నన్ను క్షమించు, నన్ను సమకూర్చు అంటే దేవుడు తప్పక క్షమించేటువంటి దేవుడు, సమకూర్చేటువంటి దేవుడు. దావీదునే క్షమించినటువంటి దేవుడు, అంత ఘోరమైన పాపం చేసిన దావీదునే క్షమించినటువంటి దేవుడు. చిన్న చిన్న విషయాల్లో పొరపాట్లు తప్పిదము చేయడం సహజమే, అయితే వీటిని కూడా ప్రభు క్షమించడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 2వది చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 2 వర్స్ 17. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మముల అగ్ని చేత ఎట్లు కాల్చబడేనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇక రెండవది ఏంటంటే, యెరూషలేము యొక్క ప్రాకారములు ఏమైపోయినాయంట? యెరూషలేము ప్రాకారములు ఏమైనాయి? పాడైపోయినాయి, పడిపోయినాయి. అందుకే ఇక్కడ నెహెమ్యా వాళ్ళను పిలుస్తున్నాడు, ఏమంటున్నాడంటే యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము. మొదటనేమో రక్షణలో ఉన్న ఆనందము నాకు మరలా పుట్టించుమన్నాడు. రెండవది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే మన ప్రాకారములు పడగొట్టుకుంటున్నాం. అందుకే రాయబడింది కదా, జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటుంది, బుద్ధిహీనరాలు ఏం చేస్తుందంట తన ఇంటిని తానే ఊడబీక్కుంటా ఉంది, ఊడబెరుకుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో మనమేం చేస్తున్నామంటే మన ప్రాకారములను పడగొట్టుకుంటున్నాం, మన ఆత్మీయమైన ప్రాకారములను పడగొట్టుకుంటున్నాం. ఇక్కడ యెరూషలేము ఏమైపోయిందంట? యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయినాయి, దాని యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడిపోయింది. ఇప్పుడు యెరూషలేము ఎట్లా ఉందంటే, మొదట ఉన్న యెరూషలేముని ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటుంది. ఎంత భయంకరంగా అయిపోయిందంటే ఆ యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. కాబట్టి యెరూషలేము చిన్న భిన్నమైపోయింది. ఒకప్పుడు ఎంతో సౌందర్యముగా, ఎంతో చూడటానికి చాలా చక్కగా ఉన్నటువంటి యెరూషలేము ఏమైపోయిందంటే దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడుతూ వచ్చాయి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనం కూడా ఆత్మీయమైనటువంటి విధానములో పడిపోయినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలను మనము సమీపింపక మునుపు మనము కూడా నెహెమ్యా వలె మనము చెప్పాలి, ఈ యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టాలి, మరలా కట్టుకోవాలి. ఇది ఎవరి దగ్గర లేదు. పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టే బాధ్యత దేవుడు మనకే అప్పగించాడు. మన ప్రాకారములు మనమే కట్టుకోవాలి, వేరే వాళ్ళు కట్టడానికి లేదు. అందుకే ఏమంటున్నాడు, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే మన ప్రాకారములు పడిపోయినాయి. ఏదో సందర్భములో పరిస్థితిని బట్టి, ఏదో ప్రతికూలమైన పరిస్థితిని బట్టి, ఇశ్రాయేలు ప్రజలు వారి గర్వాన్ని బట్టి, వారి అతిశయాన్ని బట్టి, వారు దేవుణ్ణి మర్చిపోయిన కారణాన్ని బట్టి యెరూషలేము ఏమైపోయింది? ప్రాకారములు పడిపోయినాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, శత్రువు చేతికి అప్పగించబడుతూ వచ్చారు. ఇటువంటి సమయంలో కట్టే బాధ్యత ఎవరిదంటే మనదే. కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి అతిశయాన్ని బట్టి, మనకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితిని బట్టి ఆత్మ సంబంధమైన ప్రాకారములు పడగొట్టుకున్నాం, మనకై మనమే పడగొట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలా? వాటిని తిరిగి కట్టుకునేటువంటి బాధ్యత మనదే. నెహెమ్యా ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో
యెరూషలేము ఎట్లా పాడైపోయిందో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడ్డాయో, వారికి ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చినటువంటి శ్రమ కదా. కొన్ని సందర్భాల్లో మనము చేసినటువంటి పొరపాటును బట్టి మనం ఏమవుతున్నాం? శ్రమల పాలవుతున్నాం, నిందల పాలవుతున్నాం, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. అందుకే అంటున్నాడు కదా ప్రభు, నిన్ను బట్టే కదా దినమెల్ల నా నామము దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది, నిందించబడుతుంది. ఇప్పుడు యెరూషలేము పాడైపోయిందంటే, యెరూషలేములు ప్రాకాలు పడద్రోయబడ్డాయంటే, యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయంటే ఎంత అవమానము, దేవునికి ఎంత నింద, ఎంత అవమానము, దేవుని నామము ఎంత దూషించబడుతుంది. ఇదిగో ఈ దేవుడు ఏమైపోయాడు, వీరి దేవుడు ఏమైపోయాడు, ఎంత అవమానం అండి. యెరూషలేమును చూసిన ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారంట? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు. ఇంత చక్కని మందిరం, ఇంత చక్కని సౌందర్యం కలిగినటువంటి యెరూషలేము పట్టణము, యెరూషలేము మందిరం ఏమైపోయింది? అసలు యెరూషలేము మందిరాన్ని చూస్తే, ఆయన నిర్మించిన ఆ మందిరం చూస్తే దేవుడు ఆయనకి ఎట్లా జ్ఞానం ఇచ్చాడు, ఎలా కట్టగలిగాడు అసలు. అందుకే మరి షీబా దేశం నుంచి వచ్చినటువంటి రాణి ఏమంటుంది, షేబా రాణి ఏమంటుంది, అసలు సొలొమోను గురించి నేను మా దేశంలో ఎంతో విన్నా, చాలా విన్నా. అసలు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇది నిజమా కాదా, వాస్తవంగా ఇంత జ్ఞానం కలిగిన వాడు భూలోకంలో ఉన్నాడా అని నా దేశంలో నేను విన్నాను. అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మా దేశంలో చెప్పినటువంటి ఆ మాట చాలా తక్కువ అంట ఆమెకి. నేను విన్నది చాలా తక్కువ. ఎందుకంటే మా దేశంలో ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు, చాలా జ్ఞానంగా చెప్పారు. అయితే నేను ఎంతో అనుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే మా దేశంలో చెప్పింది చాలా తక్కువ. అంటే దాని అర్థం ఏంటి? ఎంత జ్ఞానం ఉంది ఈయనకు, మా దేశంలో విన్నది చాలా తక్కువ, ఇక్కడికి వచ్చి చూస్తే ఈయన జ్ఞానం చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. నేను విన్నది చాలా తక్కువగా విన్నాను. చూసారా, అంత జ్ఞానముతో దేవుని మందిరాన్ని నిర్మించాడు. యెరూషలేము పట్టణాన్ని అట్లాగా సొలొమోను మహారాజు కట్టించగలుగుతూ వచ్చాడు. అంత జ్ఞానముతో కట్టాడు. అయితే అంత సౌందర్యమైన పట్టణం ఈ దినం ఏమైపోయిందంటే పడద్రోయబడినటువంటి పరిస్థితి. కాబట్టి మన జీవితాలను కూడా మనం పరీక్షించుకోవాలి. ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటే మన స్థితి ఎలా ఉంది, ఆరంభంలో ఎంత ఆత్మీయంగా ఆరంభించబడుతూ వచ్చాం, ఎంత ఆత్మీయంగా దేవుని కొరకు ఆసక్తి కలిగి మనం జీవిస్తూ వచ్చాం. కాబట్టి ఈ ఆసక్తి ఎంతవరకు ఉండాలా, ఎంతవరకు ఉండాలంట? తుదమటుకు, అంటే మన శ్వాస ఈ లోకంలో మన ఊపిరి పోయేంత వరకు కూడా మనం ఏం చేయాలంట? అదే ఆశ కలిగి దేవుని కొరకు మనము జీవించగలగాలి. ఆరంభంలో ఎంత ఆసక్తిగా ఉన్నామో, ఆరంభంలో ఎంత ఆత్మీయంగా ఉన్నామో, మనం ముగింపుకి వచ్చేసరికి ఏమవ్వాలి? ఇంకా మనము ఇంకా ఆత్మీయతలో అధికంగా మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు చివరిలో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకున్నా. మంచి పోరాటం పోరాడాలి మనం. కొంతమందికి రాస్తూ ఉంటారు చనిపోయిన తర్వాత కదా, మంచి పోరాటము పోరాడా, పోరాటంలో ఏంలే కదా, జీవితాంతము తాగుతూ ఉంటాడు, సిగరెట్లు మానడు, అబద్ధాలు మానరు కదా, ఇతరులపైన నేరారోపణ మానరు. కానీ మంచి పోరాటము పోరాడిందంట. ఈ పోరాటం ఇక్కడ కాదు, మనకు అక్కడ తెలుస్తుంది. పైన ఎవరు ఎట్లా పోరాడారు, ఎవరు ఎంత మంచిగా పోరాడారు అన్నది ఎక్కడ తెలుస్తుంది? పరలోకానికి వెళ్ళాక తెలుస్తుంది మనకు. కాబట్టి అపోస్తలుడైన పౌలు వలె చివరి శ్వాస వరకు మనం ఏం చేయాలంటే ఆ ఆసక్తిని మనం ఏం చేయాలా? కొనసాగించే వారంగా ఉండాలి. మొదట ఎంత స్థితిలో ఉన్నామో చివరి స్థితి ఇంకా అధికంగా ఉండాలి. అందుకే కార్య ఆరంభము కంటే కార్య అంతం ఎట్లా ఉండాలా? మేలుకరంగా ఉండాలి. మేలుకరంగా ముగించాలి మన విశ్వాస జీవితాన్ని.
ఆరంభంలో ఆత్మీయంగా ఆరంభించి చివరిలో శరీరానుసారంగా ముగించకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఓ గలతీలో ఉన్న అవివేకులారా, మీరు ఆరంభంలో ఎంత ఆత్మీయంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తారా మీ విశ్వాస జీవితాన్ని అని అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఆరంభంలో ఆత్మీయంగా ఆరంభించారు కదా, ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా మీ జీవితాన్ని? అట్లా ముగించకూడదు. కాబట్టి ఎక్కడైతే మనం పడిపోయామో, ఎక్కడైతే మనం పతనం అయిపోయామో, ప్రభు సన్నిధిలో మరలా మనము నిర్మించుకోవడానికి, లేకపోతే పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టుకోవడానికి మనం ఇష్టపడాలా. ప్రభు బల్ల మనకు అదే చూపిస్తూ ఉంది. రెండవది మనం ఏం చూస్తూ వచ్చామంటే, మరలా కట్టుదము రండి. చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథము 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనని వాడు అంతే కదా. ప్రాకారము లేక పాడైపోయిన పురము అంటే ప్రాకారము లేని పట్టణము. పురము అంటే పట్టణం అనవచ్చు, లేకపోతే ప్రాంతం అనవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ప్రాకారము లేని పురము ఎలాగుంటుందో, ప్రాకారము లేని పట్టణం ఎట్లా ఉంటుందో, తన మనస్సును అణుచుకొని లేనివాడు అంతే కదా. ప్రాకారం అంటే ప్రహరీ కూడా లేదనుకోండి కదా, ఎన్ని వస్తాయో, జంతువులు వస్తాయి, తర్వాత రకరకాలటువంటి విష సర్పాలు వస్తాయి, తర్వాత ఎన్నో హాని కలిగించేటివి మన గృహంలోకి వస్తాయి. ప్రాకారం లేకపోతే, ప్రాకారములు ఉన్నా కూడా వస్తున్నాయి కదండి. కొన్నింటికి ప్రాకారములు ఉన్నా కూడా పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, రకరకాలైనటువంటి జంతువులు వస్తూ ఉంటాయి, విష సర్పాలు వస్తూ ఉంటాయి. మరి ప్రాకారమే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రకరకాల జంతువులు వస్తాయి, విష సర్పాలు వస్తాయి, మనల్ని హాని కలిగించేవి వస్తాయి, ఇంకా ఎన్నో మనల్ని రకరకాలైనటువంటి హాని కలిగించేటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాకారము లేని పురం ఎట్లాగో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. కాబట్టి మన జీవితాలను మనము పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎక్కడైనా మన ప్రాకారములు పడిపోయినాయేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు బల్లలో పాలు పంపులు పొందక మునుపు యెరూషలేము యొక్క ప్రాకారములను ఏం చేయాలా? మరలా కట్టుకోవాలి. ఆ బాధ్యత దేవుడు మనకే ఇచ్చాడు. ఈ వారం అంతా ఎక్కడైనా మన ప్రాకారములు పడిపోయినాయేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని యోగకరమైన రీతిలో ప్రభు బల్లలో మనం పాలు పొందాలి. చివరిగా మూడవది, కీర్తన గ్రంథము 85వ కీర్తన 6వ వచనం. కీర్తన గ్రంథము 85 6వ వచనం. కీర్తన గ్రంథము 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఇప్పుడు ఏం చేయాలంట? మూడవది ఏంటంటే మరలా బ్రతికింపవా. అంటే ఏమైపోయారు వీరు? ఏమైపోయారు? చచ్చిపోయినారు. చచ్చినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆత్మీయంగా మృతి చెందినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నారు, మరలా ఏమంటున్నారు? ప్రభువా మమ్మను మరలా బ్రతికింపవా. చచ్చిపోయినాడు అడుగుతాడండి? చచ్చిపోయినాడు అడుగుతాడు బ్రతికించమని? ఎవరో చనిపోయారు, లేచి అన్నా నన్ను బ్రతికించవా అంటే మనం ఉంటాం అక్కడ. పరుగో దయ్యం లేచింది రో నన్ను పట్టుకుంటుంది పరిగెత్తాం కదా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే నీవు మరలా మమ్మును బ్రతికింపవా. అంటే ఏమైపోయినారంటే ఆత్మీయంగా ఏమైపోయినారు? చచ్చిపోయినారు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. అందుకే ఏంటంటే మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన స్థితిలో ఉండగా యేసుప్రభు ఏం చేశాడు? మనల్ని బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికించిన తర్వాత మరలా చచ్చిపోతామా? ఎన్నిసార్లు చచ్చిపోతూ ఉంటాం చెప్పండి? ఒక మనుషుడు ఎన్నిసార్లు చనిపోతాడండి? ఒక్కసారి చనిపోతాడు. నిజంగా వాస్తవానికి మనం పాపముకు ఎప్పుడో చనిపోయాము. అయితే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాము? ఆత్మీయంగా బ్రతికాము. మరలా విశ్వాసులమైన మనము మరలా చనిపోవటానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే ఒకసారి మనము బ్రతికిన తర్వాత, ఆత్మీయంగా బ్రతికిన తర్వాత మరలా శారీరకమైన జీవితం లేకపోతే పాపములో పడిపోకూడదు. అందుకే అంటున్నారు ఇక్కడ మరలా మరలా మమ్మను బ్రతికింపవా.
చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా తీసినవారు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. రెండవ పేతురు పత్రిక చూడండి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి అనే మాట ఉంటుంది. మనం ఆత్మ విషయంలో ఏమవ్వాలంట? బ్రతికింపబడే వారంగా ఉండాలి. కాబట్టి ఆత్మ విషయంలో మనం ఏమవ్వాలి? బ్రతకాలి కదా. శారీరకంగా ఓసారి చనిపోయాము, ఆత్మీయంగా బ్రతికినటువంటి వారంగా ఉంటున్నాము. ఇప్పుడు ఏం చేయాలా? శారీరకంగా మొదటి పేతురు పత్రిక 3:19 లేదా ఆ మాట? మొదటి పేతురు పత్రిక ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో చనిపోయి, క్షమించండి, 18వ వచనం. మొదటి పేతురు పత్రిక మధ్య భాగంలో చూడండి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి, ఇక్కడ రాబడినటువంటి ఆత్మ విషయంలో బ్రతికింపబడి. మనం కూడా ఎలా ఉండాలంట? ఆత్మ విషయంలో బ్రతికింపబడిన వారంగా ఉండాలి. ఆత్మ విషయంలో చచ్చిన వారంగా ఉండకూడదు. మనం ఇంతకు మునుపు ఒకసారి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్నాం. అయితే దేవుడు మనల్ని బ్రతికించాడు. అయితే ఇక మునుపు మనం ఎట్లా ఉండాలంటే ఆత్మ విషయంలో బ్రతికింపబడిన వారంగా ఉండాలి. ఇది ప్రభు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి ఎట్లా బ్రతకాలి, ఎలా బ్రతకగలము అంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 36. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అన్నాడు కదా. ఏమంటున్నాడు? ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లోకానికి చనిపోవాలి. అప్పుడు చనిపోతేనే మనం ఏమవుతాము? ఆత్మీయంగా బ్రతకగలము. ఈ లోకానికి చనిపోకుండా మనం ఆత్మీయంగా బ్రతకలేము. కాబట్టి మనము బ్రతికించబడాలంటే ఇక్కడ కోరాహు కుమారులు అంటున్నారు, నీవు మరలా మమ్మను బ్రతికించుము అంటే అర్థం ఏంటంటే లోకానికి మనం ఏమైపోవాలా? చనిపోవాలా. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను లోకమునకు, లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాం. ఇక జీవించువాడను నేను కాను, ప్రభువే నాలో నా యందు జీవించుచున్నాడు. కాబట్టి లోకానికి మనం ఏం వేసుకోవాలా? సిలువ వేసుకోవాలా. లోకానికి మనం చనిపోవాలా. అప్పుడు ఆత్మీయంగా మనము బ్రతికే వారంగా ఉంటాం. మనము ఎరుగుదము లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి సంగతే. మరి ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అంటే కుమారుడు ఎట్లా చనిపోయాడు? భౌతికంగా చనిపోయాడా? ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఎప్పుడైతే తండ్రి యొద్ద నుంచి తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని మరి దూరదేశానికి వెళ్ళి తన ఆస్తినంతా పాడు చేశాడో అప్పటికి ఆయన చచ్చిపోయినాడు. తను అనుకున్నాడు కదా, ఏమనుకుంటున్నాడు? నా తండ్రి యొద్ద అనేక మందికి సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో అంటే ఆల్రెడీ ఏమైపోయాడు? ఆయన చచ్చిపోయాడు కదా. కాబట్టి ఇక్కడ అందుకే తండ్రి అంటున్నాడు, చనిపోయిన ఈ కుమారుడు ఏమైనాడంట? బ్రతికాడు.
బ్రతికాడు. ఎప్పుడైతే పాపములో పడ్డాడో చచ్చిన వానితో సమానం. అయితే ఎప్పుడైతే తండ్రి వద్దకు మరలా తిరిగి వచ్చాడో ఆయన బ్రతికాడు, బ్రతికినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. చూడండి 32వ వచనం కూడా చూస్తే కనుక, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు చిన్న కుమారుడు ఎప్పుడైతే పాపములో పడిపోయాడో తండ్రి యొద్ద నుంచి చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తిరిగి మరలా తండ్రి యొద్దకు వచ్చాడో మరలా ఏమయ్యాడు? ఆయన బ్రతికినాడు. కాబట్టి మన యొక్క పాప స్థితిని అంతా విడిచిపెట్టి తండ్రి యొద్దకు వస్తే తండ్రి మరలా ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు, పాపము నుంచి విడిపిస్తాడు. పాపమునకు జీతము మరణము నుంచి మనల్ని తప్పిస్తాడు. కాబట్టి తండ్రికి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? కుమారుణ్ణి తిరిగి బ్రతికించే అధికారం ఎవరికి ఉంది? తండ్రికి మాత్రమే ఉంది, సహోదరునికి లేదు. అందుకే రాయబడింది, ఏ విధము చేతనైనను ఎవడు కూడా తన సహోదరుణ్ణి విమోచించలేడు, బ్రతికించలేడు కదా. కానీ తండ్రి మాత్రం ఏం చేయగలడు? విమోచించగలడు, బ్రతికించగలడు. ఈ సహోదరుడేమో చిన్న కుమారుడు వచ్చినాడని లోపలికి కూడా రావట్లేదు కదండి. చచ్చిపోయినాడు బ్రతికొస్తే మనం సంతోషపడాలా, ఆనందించాలా, దుఃఖపడాలా? తప్పిపోయిన వాడు తన తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము క్షమించాలా, సంతోషించాలా, ఆనందించాలా? తప్పు చేయడం గొప్ప సంగతి కాదు, ఆ తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగి తిరిగి సమకూర్చబడము గొప్ప సంగతి. ఎందుకంటే బైబిల్లో మనకంటే ముందున్న భక్తులు చాలామంది పొరపాటు చేశారు, తప్పిదములు చేశారు, తిరిగి మరలా సమకూర్చబడ్డారు కదా. చిన్న కుమారుడు తప్పు చేయడం వల్ల పొరపాటుని అనుకోకూడదు మనం. అయితే తిరిగి సమకూర్చబడ్డాడు కదా, అది చాలా ప్రాముఖ్యం. అందుకే ఇక్కడ కోరాహు కుమారులు అంటున్నారు, ఏమంటున్నారు? నీవు మరలా మమ్మను బ్రతికింపవా. చచ్చిపోయాం, ఇప్పుడు పాప స్థితిలో ఉన్నాం, పతనం అయిపోతున్నాం, చనిపోయిన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మేము బ్రతికించబడాలంటే మరలా దేవుని యొద్దకే రావాలి, మరలా తండ్రి యొద్దకే రావాలి. చిన్న కుమారుడు అదే దేశంలో ఉంటే ఒకవేళ బహుశా ఆకలికి అలమటించి ఒక దినాన్ని ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అయితే ఎప్పుడైతే తండ్రి యొద్దకు వచ్చాడో మరలా ఏమైపోయాడు? ఆయన బ్రతికించబడ్డాడు. నీవు కూడా ఆత్మీయంగా బ్రతకాలంటే, ఆత్మ విషయంలో బ్రతకాలంటే ఏం చేయాలా? ఎవరి యొద్దకు రావాలా? మనుషుల యొద్దకు కొడితే బ్రతకలేం. ఇస్కరియోతు ఉన్నాడు, 30 వెండి నాణాలకు యేసుప్రభు నమ్మాడు. తిరిగి మనుషుల యొద్దకు వెళ్ళాడు, అయ్యా ఆ నీతిమంతుని నేను అనవసరంగా మీకు అప్పగించాను, మీ వెండి నాణాలు మీరు తీసుకోండి, యేసుప్రభు నాకు అప్పగించమంటే ఏమంటాడు ఆయన? దాంతో మాకు సంబంధం లేదు, నీది నువ్వే చూసుకో. ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? వెళ్ళి చెట్టుకు ఉరి పెట్టుకున్నాడంట, చనిపోయాడు. అదే యేసుప్రభు యొద్దకు వచ్చింటే, తండ్రి యొద్దకు వస్తే తండ్రి హక్కున చేర్చుకునేవాడు, ప్రేమించేవాడు, తన పాపములన్నీ క్షమించేవాడు, తిరిగి మరలా తనను సమకూర్చేవాడు. అయితే ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడంటే సహోదరుల యొద్దకు వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు? ఆయన రిజెక్ట్ చేశారు, అవసరం లేదని చెప్పారు. పేతురు తప్పిపోయాడు, పొరపాటు చేశాడు, నిన్న వారం చూసాం. ఎక్కడికి వచ్చాడు ఆయన? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగాడు. యేసుప్రభు ఏం చేశాడు? హక్కున చేర్చుకున్నాడు. అపొస్తల కార్యములో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు పేతురు ద్వారా. ఒకవేళ యూదా కూడా తన తప్పు తెలుసుకొని పొరపాటు చేసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగింటే బహుశా అపొస్తల కార్యములో మరి ఇస్కరియోతు యూదాను కూడా మనం చూసి ఉండేవాళ్ళమేమో, బహుశా చూసేవాళ్ళం. ఆ గొప్ప కార్యాలు ఇస్కరియోతు యూదా కూడా చేసేవాడేమో బహుశా. కానీ ఆయన రాలేకపోయాడు, తన తప్పు తెలుసుకోలేకపోయాడు. తను బ్రతికించబడాలి, తిరిగి సమకూర్చబడాలి, బ్రతకాలి అనే ఆశ ఆయనలో లేదు. అందుకే ఏం చేశాడు? వెళ్ళి ఊరు పెట్టుకున్నాడు, చనిపోయాడు. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా బ్రతకాలి అనే ఆశ మనలో ఉంటే ఎవరి యొద్దకు రావాలా? దేవుని యొద్దకు రావాలా. ప్రభు బల్ల మన దగ్గరికి ఉంది, సమీపంగా ఉంది బల్ల మన ఎదుట. అయితే మనం ఏం చేయాలా? మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు బల్ల దగ్గరికి మనము రావాలి. అందుకే దావీదు గురించి చెప్పబడింది, దావీదు సమస్తమును రక్షించుకున్నాడు, సమకూర్చుకున్నాడు. ఈ సమయంలో ప్రభు బల్ల మన ఎదుట ఉంటుండగా
మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఎక్కడైనా రక్షణలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నావా? తిరిగి సమకూర్చబడడానికి ప్రభు వల్ల మనకు ఎంతో అనుకూలమైంది. అంత మాత్రమే కాదు, ఎక్కడైనా నీ ప్రాకారములు పడగొట్టుకున్నావా? అయితే ప్రభు వల్ల మన ఎదుట ఉంది. ఇది కూడా మనం తిరిగి కట్టుకోవడానికి మంచి అవకాశం. అలాగే ఎక్కడైనా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్నావా? అయితే చిన్న కుమారుడి వలె తండ్రి యొద్దకు రా, ఆయన బ్రతికిస్తాడు, నీకు జీవాన్ని ఇస్తాడు, జీవాన్ని పోస్తాడు. ప్రభు బల మన ఎదుట ఉంటుండగా మనల్ని మనం పరీక్షించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అలాగ మోకరించండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు బల మన ఎదుట ఉంటుండగా మనల్ని మనం